పోయేటప్పుడు చెప్పి పోతాడా? నాకు చెప్పాలా? ఎవరిని నేను? ఈ పిచ్చి మొహాలతో ఏం ముచ్చట్లు, పక్కకు వస్తే రీల్స్ చేస్తాం కదా. మీకు ఇంకా రీల్స్ పిచ్చి పోలే చచ్చిపోయినాక కూడా. అవును, ఏడన్నా రీల్స్ చేయాలి. మంచి లొకేషన్ చెప్తా, ఇద్దరు దయ్యాలు ఉన్నారు, వాళ్ళతో పోయి చేసుకోరు. అదొకటి ఇదొకటి పొరి అటు పొరి. మాస్టర్ ఇది ఏం మాస్టర్ నాకు అర్థం కాదు. మా రోస్టింగ్ ఏదో మేము మంచిగా చేసుకుంటుంటాం కదా. ఇది యోధ సిస్టర్స్ కన్నా ఎక్కువ ఉంది కదా. మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. నైస్, బాగుంది, అందరు బాగా చేశారు, నచ్చిందా? బిందు గారు. కేతమ్మ గారు నమస్కారం. టు ఆల్ యూ గైస్ చెప్తున్నా, కేతమ్మ గారికి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, పాటలు ఇరగదీస్తారు, ఎనర్జీ సూపర్ హై. కేతమ్మ గారు మళ్ళీ మిమ్మల్ని స్టేజ్ లో చూడటం సో హ్యాపీ. వెల్కమ్ టు మాస్ జాతర. యా, ఇట్ వాజ్ నైస్. నవదీప్ గారు. బాగుంది. అంటే ఇప్పుడు దాకా అందరూ ఉన్న గుంటల్ని తవ్వుకొని ఆ గుంటలోంచే కామెడీ చేసుకుంటూ బయటకు వచ్చారు. బాగుంది. వీళ్ళిద్దరూ సపోర్ట్ బాగా ఇచ్చారు మీ అందరికి. బట్ ఇక్కడ నుంచి ఇంకా మీరు రెచ్చిపోండి. జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ కేతమ్మ. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చే టీమ్ ఆ రాజు ఈ రాజు కాదు, యాదమ్మరాజు. టీమ్ యాదమ్మరాజు, ప్లీజ్ వెల్కమ్. అందరికి నమస్తే. నమస్తే. అరే అన్నా అన్నా అన్నా, ఎవడన్నా దెబ్బ తగిలితే అమ్మ అంటాడు లేదా అయ్యా అంటాడు. నువ్వేంద్ర అన్నా అన్నావు? నాకు అమ్మాయినా అయ్యా నువ్వే కదా అన్నా. నేనంటే ఎంత ప్రేమరా. లవ్ యూ అన్నా. అన్న ఈడుండ్రా అన్న, అన్న ఈడుండు. ఏమైందిరా, కళ్ళు పోయినాయా? పొద్దున్న లేవగానే దేవుడి ముఖం చూడాలంటారు కదన్నా, అందుకే నీ ముఖం చూస్తున్నా అన్న. తమ్ముళ్ళు, నేనంటే ఎంత ప్రేమరా నీకు. అమ్మో, ఏమైందన్నా? ఏమైందరా? చీమ గరిచిందిరా. చీమ గరిచిందా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎడ గరిచిందా నా చీమ? కాళ్ళకు గరిచిందన్నా. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కునా. అరే రే అన్న, చీమనే రా ఆఫ్టర్ ఆల్. చీమ రాదు రే. ఇప్పుడు అన్నకు చీమ కొడితే చూసుకోనికి మనం ఉన్నాము. అవురా, రేపు రేపు మనం ఉండం కదా అన్న. ఉండం రా. అన్నకు ఒక తోడు కావాలన్నా. పెళ్లి చేద్దామన్న అన్నకి. సరే, ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే పిల్లి ఉండాలి. అమ్మో పెద్ద కథ ఉంటదిరా. చూస్తా అమ్మాయిని, చూస్తా. అమ్మాయి నమస్తే. ఏమైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా? చేసుకుంటా. పెళ్లి చేసుకో అన్న. అన్న రిజిస్టర్ సంతకం. రిజిస్టరా? ఓకేరా. అరే ఆస్తి మొత్తం రాపించుకుంటున్నారు. అరే పెళ్లి అయిపోయింది అన్న. అవునా? మొత్తం మీద పెళ్లి అయిపోయింది. మర్ది గారు, మీ అన్నకి ఎందుకు కట్టు కట్టేసారు? మా అన్నకి చీమ గారిసింది. చీమ అరిసిందా? చీమ అరిస్తే మీరు ఇంత సైలెంట్ ఉంటారా? ఏదో తేడాగా ఉందేంటి? ఇంతకీ ఏ చీమ కరిసింది? రెడ్ చీమనా బ్లాక్ చీమనా? చూసుకోలేదు, బ్లాక్ అనుకుంటా. అంటే ఎల్లో బ్లాక్ బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. అంటే అనే తమ్ముడు ఇప్పుడు ఏం చేయాలరా? రే ఇంజక్షన్ అయిపోయి ఇంజక్షన్ తీసుకురా. అరే ఆఫ్టర్ ఆల్ చీమ గరిచింది, దీనికి ఎందుకు ఇంత చేస్తుర్రు? అన్నా, ఎంత ప్రేమ ఉంటే మాత్రం అది బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందా? అవునన్నా, నీకు క్యాన్సర్ రావడం నాకు ఇష్టం లేదన్నా. నీకు ఇంజక్షన్ ఇస్తే రే 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 క్యాన్సర్ పోతాయన్నా. అయిపోయింది నాకు కథం. అన్నా ఒక్క నిమిషం అన్నా. అన్నా ఇదేందన్నా? ఏంద్రా? అరే అరే తమ్ముడు, ఒక్క నిమిషం ఆగన్నా. ఏమైందన్నా? ఏమో నాకు తెలుసలేదు. అయ్యో, అరే అన్నకేమో అయిందిరా. అన్నా ఈ గోళీలు వేసుకోన్నా, అంత మంచిది అవుతుంది. అరే చంపేస్తున్నారు. అరే నిన్ను
సిలిండర్ పెట్టరా. మర్చిపోయినా గ్యాస్ సిలిండర్ రా. గ్యాస్ సిలిండర్ కాదు, వేరే సిలిండర్ రా. వదినా వదినా ఏమన్నా డ్రింక్ తీసుకురా వదినా. మేమున్నామన్నా నీకు, మేమున్నామన్నా నీకు. అనుకుంటామన్నా. ఏమండి ఎనర్జీ డ్రింక్ తాగండి పోండి. లేదు ఉండే అయిపోయింది నాకు కథ. ఓకేరా, కొంచెం ప్రశాంతంగా ఉంది. సెట్ అయిందా అన్న? అన్నా అన్నకి ఏమైందిరా? అన్న చచ్చిపోయిందిరా. అయ్యో ఏడుకొచ్చినా తమ్ముళ్ళు. అరే తమ్ముళ్ళు, నాయనా నువ్వు చచ్చిపోయి స్వర్గానికి వచ్చావు, ఇప్పుడు నా తమ్ముళ్ళని కలవలేను నేను. కలవలేవు. అయ్యో అట్లా అనకూడదు దేవుడా ప్లీజ్. ఎందుకంటే నా తమ్ముడు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. నేను ఉండాలి. ఇక్కడికి రావడమే తప్ప పోవడం ఉండదు నాయనా. అయ్యో ప్లీజ్ అట్లా అనకుండా దేవుడా ప్లీజ్, మీ దండం పెడతా. ఒకే ఒక 10 నిమిషాలు కిందికి పంపించండి. సరే నీ కోసం ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, కానీ ఒక షరతు. షరతా? నువ్వు ఆత్మ రూపంలో మాత్రమే వెళ్తావు. అంటే నేను ఎవరికి కనిపించనా? నువ్వు ఎవ్వరికీ కనిపించవు. సరే ఏదైతే అయింది, నా తమ్ముళ్ళని ఒక్కసారి చూసుకుంటే నేను ప్లీజ్, వాళ్ళు బతకలేరు. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు మీరు నిజంగా దేవుళ్ళేరా. నా గురించి ఇంత బాధపడతారా అనుకోలేరా. నాకు పెళ్ళైంది కదా, ఇంతకీ నా పెళ్ళమేంది? వీలే ఇంత ఏడుస్తుందంటే నా పెళ్ళం ఎంత ఏడుస్తుందో. ఏమే హలో బేబీ, ఎక్కడున్నావు? నేను చెప్పాను కదా లేచిపోయి వచ్చేస్తా అనేసి. ఆయన చచ్చిపోయిండు, మన ఇద్దరం లేచిపోదాం సరేనా? నీకన్నా నా తమ్ముళ్ళు బెటరే. నా తమ్ముళ్ళ తెలియదేమి నేను ఇంత మోసగత్తివని. తమ్ముళ్ళు అది నన్ను మోసం చేసిందిరా. ఫోన్ మాట్లాడుతుందిరా. అరే అది చూడుర్రా. వినపడదురా? అరే ఏంట్రా ఇది? బావ ఎట్లా చచ్చిపోయిందండి? రాత్రి దాకా మంచిగా ఉండనే, పొద్దున్నే పుడుక్కని చచ్చిండే. ఎవరితో మనది అంటుంది? అరే ఎవత్రా గివత్రా అన్నకు రా, నా పెళ్ళాం రా. పెళ్ళామా? పెళ్ళే వద్దన్నావురా. పెళ్ళ మీదకెళ్ళి వచ్చిందిరా. పని చూసి నేర్చుకోరా. ఇది అన్యాయం రా. అపదాడతారా అన్నతోటి. బావనా? రేయ్ బావంటే ఎవత్రా ఇది? అది నా పెళ్ళము, కళ్ళబట్ల పెళ్లి చేసుకున్నా. ఒక్కరికి మించి ఒక్కడు ఉన్నారు కదరా. బావలా? రేయ్ రేయ్ ఎవరితో ఇది? నీ పెళ్ళమా? నా పెళ్ళం కాదు. మరి ఎవరిని పెళ్ళాం రా? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేను ఇంట్లో గమన కూర్చోాలా? నేను కూడా పెళ్లి చేసుకున్నాను. ఇది భలే ఉంది అబ్బా. ఎంత మోసం చేసిర్రా నన్ను. ఏం బతుకులరా. ఒకరి తెలియకుండా ఒకరు పెళ్లి చేసుకుర్రు. మా బావ చచ్చిపోయిండ్రా. పొందదా ఊరి ముందు తీసుకోదా? ఆగురా, ఫస్ట్ దాన్ని పంపిరా. ఓ అక్క ఏడు చేసి గొంతెట్టుకపోయింది, కూడా సాయిదారా పో. గొంతెండిపోయింది అంటున్నా కానీ పచ్చి మంచి నీళ్ళనే ఇస్తానవా? అయినా మీరేం తమ్ముళ్ళు, మీ అన్న చచ్చిపోతే బండరాల్లా గుసురు. అదే నేనైతేనా ఊరందరిని పిలిచి ఊరేగింపు చేస్తుండే. అది నీ మొగుడు చచ్చిపోతే గట్లని చేద్దాంలే. పంపిద్దామంటున్నా పో. ఇది ఎన్ని చేసినా పోతా, నీ సెట్ చేస్తా. హలో అవునా? గట్ల జరిగిందా? అరే ఎల్లిగాని పెళ్ళం లేదా? అది మల్లిగాని తోటి లేచిపోయిందంట. అరే తమ్ముడు మల్లిగాని పెళ్ళం లేదా? అది ఎల్లిగాని తోటి లేచిపోయిందంట. రే ఇది ఎట్లా లేచిపోయిండ్రా? వాళ్ళ సంసారాలు తప్ప అందరి సంసారాలు కావాలి. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఏం చేస్తుర్రా మీరు? అరే ఊరోళ్ళందరూ పోయిరు, నా 100 కోట్లు నాకు ఇచ్చిర్రు అనుకో, సప్పుడు వేసుకో తీసుకొని రే ఏడిరా 100 కోట్లు? నాకు 80 లక్షలు వస్తాయి, మీ ఇద్దరికి 20 లక్షలు వస్తాయి. నా కాలే మొత్తం వస్తే నీకెట్లు వస్తాయిరా? వాడిని ఎవరు చంపినరా? నేను చంపినా. ఇంజక్షన్ తీసుకొచ్చి ఇట్లా టీటీ ఇంజక్షన్ ఇచ్చినంటే వాడి చేతులు ఇట్లా పడిపోయినాయి, పక్షవాతం వచ్చి. ఏమన్నా ప్లాన్ చేసినావారా? అంటే మొత్తం ప్లాన్ నీదన్నమాట. అంటే వీరిద్దరు అమాయకులు. నువ్వు ఇంజక్షన్ అయితే కాలు చేతిలో పడిపోయినారా? నేను వాడికి టైం టు టైం టాబ్లెట్ వేసి నోరు మెడ అన్ని పడిపోయినట్లు చేసిరా నేను. హలో, మీ ఇద్దరు చంపితే సావలే. నేను తులసి నీళ్ళలో విషం కలిపిన, అందుకే చచ్చిండు. మస్తు మాట్లాడారు కానీ ఆపురి. అస్సలు ఈడు చావాలని ప్లాన్ ఇచ్చిందే నేను.
వాళ్ళంతా మంది మాట్లాడితే నువ్వేం మాట్లాడవా అన్న గమ్మును ఏందిరా మాట్లాడేది నీ పక్కన నిల్చొని ఏ డైలాగ్ చెప్పిన ఎడిటింగ్ లో లేపిస్తారు ఆయనకు పెళ్ళాను నేను సగం మొత్తం ఆస్తి మొత్తం నాదే. ఏంది నీదా? నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకున్నావే, అది కాదని చెప్పి మా అన్న తెలియకుండా 4గో పెళ్లి చేసిన. నాకు రావాలనే ఆస్తి నీకెట్లా వస్తది? కుశలం ఉందారా రే? ఏంద్రా 3 పెళ్లి చేసుకున్నాం గట్టి కట్టినాంరా. మీకు ఒకటి చెప్పనా? చెప్పు. ఆస్తి పేపర్లు నా కాడు ఉన్నాయి. అమ్మరే నీకెప్పుడు ఇచ్చినా నేను ఆస్తి పేపర్లు? నువ్వు ఎప్పుడు తీసుకున్నావు నా దగ్గరికి వెళ్ళి? అన్ని ఏదో ఇస్తే ఇంత పలారం లెక్క వంచుకుంటాం గిట్లా. వదిన వేలీలు పెట్టాలా? స్నానం చేస్తావా? అసలు నేను ఇట్లా కాదురా, దేవుని దగ్గరికి పోయి చూస్తాను. దేవుడా దేవుడా ప్లీజ్ మీకు దండం పెడతా, నా సొంత ఆత్మ పంపియరా ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు దేవుడా ప్లీజ్. అది అసంభవం నాయన, అలా కుదరదు. 10 నిమిషాలు మీకు కావాలంటే మళ్ళీ వచ్చేస్తా. నా శరీరంలోకి నన్ను పంపించేసారా ప్లీజ్. సరే తదాస్తు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. వస్తున్నా గుర్రా. అన్నా ఎట్లా అంటే అసలు అన్న చచ్చిపోయిందా? లేస్తే బాగుండు. అన్న లేచిండు. అరే ఒకరు తర్వాత ఒకరు ఓకేనా? అరే పులి అన్నా నిజంగా దేవుడు ఉన్నాడు, నన్ను మా దేవుడు ఉన్నాడు. అవునరా, నేను చచ్చిపోతే ఆస్తి ఎవరికి ఇద్దాం అనుకున్నారా? చచ్చిపోయిన తర్వాత చూసినారా ఎంత కష్టపడ్డావు నా గురించి. అవునన్నా, ఇగోరా అందరు ఫోన్ చేసి డప్పులు అందరు నిలిపించి నేనన్నా. అవునారా? అవునన్నా మొత్తం పర్షి అన్నా అన్నా తమ్ముడు అన్నా రారా, చూదిచ్చినావు కదరా నాకు. చూది ఎంత మంచి నచ్చినా మిమ్మల్ని, ఎంత మంచి తమ్ముడు అరే తమ్ముడు చీమ కొట్టింది తగ్గండి అన్న. ఏడానా బాబీ ప్లాన్ మొత్తం నేనే ఇచ్చిందని ఎవరు అన్నారు? మీ ముగ్గురు ఇట్లా ఎవరు? నువ్వు వాళ్ళని కుక్కని కొట్టిన అనుకో, నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా. ఒక్క సెకండ్ వద్దునా? ఒక సెకండ్. పర్షి ఆస్తి ఇచ్చిండా? పొట్టి పులి. అంతా బాగానే ఉంది. నా పిల్లమేది? అదే మెయిన్ బాబీ. ఏమండి మీరు బతికారా? లేదు. నీకు ఎన్ని పెళ్ళిళ్ళైనాయి? 3 పెళ్ళిళ్ళు చేసుకొని నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? నిన్ను కొడితే నన్ను మళ్ళీ కొడతారు, అర్థమైందా? నడు నువ్వు. ముగ్గురు ఇట్టారు కొట్టిరు కాబట్టి ఇగో ఇది నీకు ఎంజాయ్ చేసుకోరు, పండగ చేసుకోరు, ఓకేనా? నాకు చదవనికి రాదు. అవునా? ఈ ఆస్తి మొత్తం అన్న ఆశ్రమంకి వెళ్ళిపోతుంది. బిందు మ్యామ్, ఇలా స్కిట్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఇట్ వర్క్ పార్ట్స్ గా నాకు వర్క్ అయింది రాజు. అంటే మీరు లాస్ట్ 4-5 ఎపిసోడ్స్ హిల్లేరియస్ స్కిట్స్ చేశారు. సో దాంతో కంపేర్ చేయకూడదు కానీ బట్ పార్ట్స్ గా నాకు వర్కౌట్ అయింది. నవదీప్ గారు, అదే మీరు చేసిన వాటిలో ఒక ఇంత మునుపు 8-9 ఉంటే ఇది ఒక 6.5-7లో ఉంది. కాకపోతే స్పెషల్ మెన్షన్ తేజస్విని దాంట్లో ఇరగదీసింది అసలు. చచ్చి స్వర్గానికి వెళ్ళి ప్రాణం మళ్ళీ తీసుకొని వచ్చి కిందకొచ్చి అసలు రూపం చూసి వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా చేసిన రాజు గారు, బాగుంది స్కిట్. థ్యాంక్ యూ. జడ్జెస్, ఇందులో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? తేజస్విని.
ఓకే నమస్తే అందరికి. నమస్తే. నమస్తే. సో ఈ రోజు రోస్ట్ ఏంటంటే రోస్ట్ మాస్టర్స్, మేడం. మీరు రోస్ట్ చేసే ముందు నాతో ఒక చిన్న విన్నపం. వింటాం. సో ఆన్ స్పాట్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఏంటిది మేడం? ఇప్పుడు మనకు సొసైటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఈ జనరల్ ఫ్యామిలీస్ ని బేస్ చేసుకొని ఏదైనా రోస్ట్ చేయి. ఓకే మేడం. ఇప్పుడు ఉంటుందా అండి అసలు మా దాంట్లో మా ఫ్యామిలీలలో మమ్మల్ని స్కూల్కి ఎట్లా పంపిస్తారో తెలుసా? ఇప్పుడు మా ఫ్యామిలీ, నేనే అమ్మని, వాడే నా కొడుకు. ఓ బిందు మాధవి, నువ్వు ఊక్కుంటే నీ ఇంటికాడ ఊక్కోవాలి. చెత్త తీసుకొచ్చి నా ఇంటి ముందు వాడే సోడు ఊరుతారు. ఏ నువ్వే వచ్చి నా ఇంటి ముందర పడేసావు. అయ్యో అమ్మో కప్పనోరేసుకొని అరుస్తుందా? అయ్యో టైం 8 అవుతుంది, పిల్లగాడి లేవాడు. ఫ్యాన్ బంద్ చేద్దాం. వీడు ఎట్లా లేస్తాడు? వీడికి కష్టకాయం తెలిస్తే లేస్తాడు. పిచ్చి లేచింది 2 నిమిషాలు వండుకొని పని చేస్తే తెలుస్తుంది బిడ్డ. ఎండ కొడుతుంది ముడ్డికి, లేవనికి అయితే లేదా? స్కూల్ కో. ఇవాళ ఒక్కరోజు స్కూల్ కోను. ఒరే బార్కావు 12 రోజులు అయితే స్కూల్ ఓపెన్ అయ్యి ఫీజులు ఎడికెళ్ళే వాళ్ళ ఫీజులు పోతున్నాయి. ఫీజులు కట్టనీకి నాకు గర్భసంచి నొప్పి లేస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. గర్భసంచి నీకెందుకుంటదిరా? గర్భసంచి కాదు, అది కడుపు నొత్తుంది అనాలి. నా కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టున్నాయి. ఎవరని స్కూల్ చెప్పినావు సారు? అమర్గాడు అది కిడ్నీ కాదు, గుండె. సప్పుడు చేయక టైం అయింది, 8 అవుతుంది. ఈ స్కూల్ కు ఇవాళ ఒక్కరోజు చంపగలుగుతున్నారు. అవుతుంది నీళ్ళ సప్పుడు వస్తలేదేమరా? ఈ అమ్మ నీళ్ళ సప్పుడు వస్తుంది చూడు. మంచి కింద వరవే అన్ని. పోయిరా, నేను చూస్తూనే ఉన్నారా? డోర్ ఓపెన్ చేసినారా? రే చేయలేపిండు. ఓకే పోతు మంచి చదువుకో. ఒక్కరోజు చెప్పి దీని బిడ్డ మంచి కలెక్టర్ అయ్యేస్తూ ఏదో ఒకటి అవుతావు. సరేనా? బ్యాగ్ పట్టుకొస్తావు. ఫస్ట్ నువ్వు రెడీ కావాలి స్కూల్కి పోయే ముందు. కూర్చో. అబ్బా నేనేం రెడీగాను. ముఖం చూడు, ఎండిపోయిన బర్ర తీరు. ఈ స్కూల్కి పోయేటప్పుడు ఒక్కటి ఏంటంటే ఫస్ట్ పౌడర్ వేసుకోవాలి. నా కొడుకు బంగారం డిస్టి తెలవకుండా చుక్క అమ్మ నూనె పెట్టుకోవాలి బిడ్డ. ఎండ కొడితే ఎండ కళ్ళు తిరిగి కింద పడుతావు. ఆడపిల్లలు అందరు నవ్వుతురు. ఎవరు? పిల్లలు నేను చూసి నవ్వుతురు. ఇది పెట్టుకోపోతే నవ్వరు. అందరూ చంపవాళ్ళు దగ్గర. సూపర్ ఉన్నారా బిడ్డ? లేవు ఇంకా నడు, ఇక స్కూల్కి నేను పోను. పోవా? స్కూల్కి పోవా? ఆడ టైం అవుతుంది, సార్ గంట కొట్టి అనుకో నన్ను కొడతారు తర్వాత. నడు ఎట్ట పోతారు? నడు. ఇదే నీ స్కూలు, ఇది చదువుకో. పట్టుకో, లోపడుకో. అబ్బా ఎంత కథ ఉంది చూడు. వీడిని పంపే వరకల్లా నాకు చెమటలు వచ్చినాయి. ఇంటికి పోయి ఇంత స్నానం చేసుకొని తిని వండుకోవాలి. ఇందాక డోర్లు వేసిపోయినా మళ్ళీ తీసి ఉన్నాయి. ఎవడో ఉన్నాడు ఇంట్లో, ఇప్పుడే దొరుకుతాడు. 2 5 20. నా కొడికాడు. అట్లా వదలని ఇట్లా ఉరికినావు కదరా, ఎలక పొక్కలకి ఉరికినట్టు. స్కూల్కి పోమన్నా కదా. ఒక్కరోజు మొత్తానికి పంపించావు. పంపించా. సూపర్ అద్దరిపోయింది. వచ్చే ముందు చూసుకున్నామాట రోస్టర్లు అంటే మరి ఎంత దారుణంగా రోస్టర్లు ఉంటారని నాకు ఇప్పుడు చూసాక లైవ్ లో బాగా అర్థమైపోయింది. చాలా బాగుంది. నవదీప్ గారు, ఈ రోస్టర్స్ గురించి మీరేమంటారు? అందరికీ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. ఆ మామని ఇలా కొట్టలేదే నన్ను. కొట్టగానే ఇట్లా తయారైన కొడత మంచిగా ఉంటుంటాడు. వాళ్ళ గ్యాప్ ఇవ్వకు, వాళ్ళు ఇవ్వకపోయినా తీసుకుంటారు. అదే నువ్వు ఇచ్చావనుకో లాక్కుంటారు. ఈ తెలియని క్యారెక్టర్లు కూడా ఊహించుకొని చేయడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్లీ బాగుంది మీది.
చిన్నప్పుడు రకరకాలుగా పడ్డాయి మాకు కూడా కొన్ని వింత వింత అసలు ఎందుకు అలా చేస్తారు పిల్లలు అనేది నేను ఒక రోజు అడిగా, ఎందుకు కొడతారు చెప్తే వింటాం కదా అని. ఇద్దరు ఇలా చూశారు. నిన్ను కొట్టేది 10వ సారి, 8 సార్లు చెప్తాం ఏనో అని, కొన్నిసార్లు తప్పదు. అది బాగుంది. నైస్ నైస్. బిందు మాధవ్ గారు. అమేజింగ్ డే. అంటే చెప్పిన వెంటనే ఛాలెంజ్ తీసుకున్నారు, సూపర్గా పర్ఫామ్ చేశారు. నాకు బాగా నచ్చింది ఆ నూనె పెట్టి జడలేస్తారు. అసలు ఇప్పటికీ నాకు అదొక ట్రామా. నూనె పెట్టుకోవటమే మానేసిన. అంతసేపు నూనెలు రోజు పెట్టి జడలు వేసి పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క ఎలిమెంట్ యాజ్ ఈ సెడ్ అందరము కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ తీసుకున్నారు. యాజ్ యూజువల్ యూ నెయిల్డ్ ఇట్. మాస్టర్ అబౌట్ దిస్ రోస్టర్. బాగా చేశారు బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. మంచిగా నవ్వించారు. ఫన్ గుడ్. థ్యాంక్ యూ. మై డియర్ జడ్జెస్, సో ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే టిల్లు. జడ్జెస్, సో ఈరోజు బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే. బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే వెంకీ. జానీ మాస్టర్, సో బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డేకి మీరు వచ్చి మీ చేతితో గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డేకి ఆచి చికెన్ మసాలా నుంచి గిఫ్ట్ హ్యాంపర్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డేకి అంబికా దర్బార్ బర్తి నుంచి గిఫ్ట్ హ్యాంపర్. సండే ఎపిసోడ్ దీనికి మించి రెట్టింపులో ఉండబోతుంది. అప్పటిదాకా టాటా బాబాయ్, గుడ్ నైట్.